నిద్రే కదా ఏముంది, టైం వేస్ట్, లేజినెస్, అసలు నిద్రపోయే వాళ్ళు అసలు ఫుల్ లేజీ, కాబట్టి నిద్ర ఏముందిలే అనుకుని చాలామంది దాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తుంటారు. నిద్ర అనేది మన దినచర్యలో మన శరీరాన్ని బాగా కాపాడే దినచర్యలో అతి ముఖ్యమైనది. నిద్రలో మనకు హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, బీపీ కంట్రోల్ అవుతుంది, హార్ట్ రేట్ కంట్రోల్ అవుతుంది, బ్రెయిన్ రిపేర్ అవుతుంది, హార్ట్ అన్నీ మనకు చక్కబరుస్తాయి అన్నమాట. మనము ఎంత నిద్ర కావాలి అని ఫస్ట్ తెలుసుకోవాలి. చాలామందికి అడిగితే నేను ఇదే ప్రశ్న అడుగుతాను, మీకు ఎంత నిద్ర అవసరం అనుకుంటున్నారు అంటే అక్షరాల 8 గంటలు కావాలి. ఒక రేషియో ఉంటుంది దీనికి. ప్రతి 2 గంటలు మేలుకున్న దానికి 1 గంట నిద్ర కావాలి. 16 గంటలు మేలుకుంటాం కాబట్టి 8 గంటల నిద్ర కంపల్సరీ. దీంట్లో మనకు ఆర్గ్యుమెంటే లేదు, మనకు వేరే ఆప్షన్ లేదు. 8 గంటల నిద్ర ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ. నేను చాలా వయసు పైబడ్డవాడిని, నాకు 4 గంటలు సరిపోతుంది అంటారు. నో, వయసు పైబడ్డా ఏమైనా సరే ఒక 16 ఏళ్ల వయసు దాటిన తర్వాత మనకు 8 గంటల నిద్ర కంపల్సరీ. నిద్ర తక్కువై కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. కొందరికి మైగ్రేన్ తలనొప్పులు విపరీతంగా అయిపోతాయి నిద్ర తక్కువైన వాళ్ళకు. చెప్తాం నిద్రపోవాలి అంటే నిద్రే ఉంది, దాని మాకు నైట్ టైం నా సినిమా చూడాలి, సినిమా మిస్ అయితే ఏమైనా ఉందా అనుకుంటారు. నిద్ర తక్కిన వాళ్ళకు ఫిట్స్ ఎక్కువై ఛాన్స్ ఉంటుంది, మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువై ఛాన్స్ ఉంటుంది. కొందరు 3-4 గంటలు నిద్రపోతుంటారు, వాళ్ళకు మతిమరుపు చాలా ఉంటుంది. మతిమరుపు, విపరీతమైన మతిమరుపు వస్తుంది. డాక్టర్ మర్చిపోతున్నాను, నాకేమైనా మందు ఇవ్వండి అంటారు. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారంటే అవును 5 గంటలు నిద్రపోతాను కదా, సరిపోతుంది అంటారు. నిద్ర మిస్ అయితే ఎన్ని మందులు వేసుకున్నా వేస్ట్. మతిమరుపు ఖచ్చితంగా వస్తుంది. కొందరికి డిమెన్షియా వచ్చే ఛాన్సెస్ కూడా నిద్ర తక్కువైన వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్ర అనేది మనకు షుగర్ రాకుండా, బీపీ కంట్రోల్లో ఉండేటట్లు, వెయిట్ కంట్రోల్ ఉండేటట్లు చేస్తుంది. నిద్ర తక్కువైన వాళ్ళకు వెయిట్ పెరుగుతుంది, నిద్ర తక్కువైన వాళ్ళకు బీపీ పెరుగుతుంది, నిద్ర తక్కువైన వాళ్ళకు షుగర్ పెరుగుతుంది, నిద్ర తక్కువైన వాళ్ళకు హార్ట్ రేట్ పెరుగుతుంది, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే మనం ఆ 8 గంటల నిద్రని చాలా గౌరవంతో చూడాలి. దాన్ని వచ్చేటట్లు మనం ప్లాన్ చేయాలి. నిద్ర రావాలంటే కొన్ని పద్ధతులు ఫాలో చేయాలి. టీ కాఫీలు సాయంత్రం మనం దాన్ని అవాయిడ్ చేయాలి, తీసుకోకూడదు. సాయంత్రం 3-4 తర్వాత టీ కాఫీలు అవాయిడ్ చేయడం బెస్ట్. సాయంత్రం పూట విపరీతంగా 3-4 గంటలు సీరియల్స్, టీవీ, సినిమాలు, సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు చూస్తుంటారు. వద్దు. పడుకునే 3-4 గంటల ముందు ఇవి ఎంత మాత్రము చూడకుండా ఉండడం చాలా మంచిది. ఇంకొందరు ఏం చేస్తారంటే పడుకునే జస్ట్ ముందు ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే 10కి పడుకుంటే 9కి ఎక్సర్సైజ్ చేస్తారు. అదొద్దు. మీరు పడుకునే 3 గంటల ముందు ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా. ఎక్సర్సైజ్కి టైం లేదు కదా అని అసలు అవాయిడ్ చేయడం మంచిది కాదు. ఎక్సర్సైజ్ ఉండడం వల్ల బాడీ కరెక్ట్ పద్ధతిలో అది అలసిపోయి నిద్ర అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సాయంత్రం పూట కొందరు ఏం చేస్తారంటే చాలా టెన్షన్ విషయాలు మాట్లాడుకుంటారు. అంటే ఆఫీస్లో పని చేస్తారు, ఆ పనిని ఇంటికి తీసుకొస్తారు. ఆఫీస్లో టెన్షన్స్ ఉంటాయి, ఆ టెన్షన్స్ ఇంటికి తీసుకొస్తారు. ఇది తప్పు. ఆఫీస్లో టెన్షన్స్ ఆఫీస్లో వదిలేసేయాలి. మనం ఇంటికి తీసుకొచ్చి దాన్ని మన పరిష్కారాలు పెద్ద వెతికి బయటికి తీసేది ఏమీ లేదు. కాబట్టి ఆఫీస్లో టెన్షన్స్ ఆఫీస్లోనే పెట్టేసి నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేయండి. కొందరు మ్యూజిక్ వింటారు, మ్యూజిక్ విన్నా మంచిదే. మంచి పాటలు అంటే రాక్ మ్యూజిక్, బాగా గుండె దడదరలాడే మ్యూజిక్ కాదు, ఏదో కొంచెం సాఫ్ట్గా మృదువుగా ఉండే మ్యూజిక్ వింటే అప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఈ పద్ధతులన్నీ ఫాలో చేస్తే, అంటే ఎక్సర్సైజ్ చేస్తూ సాయంత్రాలు టీ కాఫీ తీసుకోకుండా, టీవీలు సెల్ ఫోన్లు చూడకుండా, మంచి మ్యూజిక్ విని టెన్షన్ విషయాలు ఆలోచించకుండా ఉంటే మంచి నిద్ర వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు ఈ నిద్ర అనేది చాలా టైట్లీ రెగ్యులేటెడ్ సిస్టమ్ అన్నట్టు మన బాడీలో. అంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. దానివల్ల నిద్ర అనేది ఆ సైక్లికల్గా ఉంటుంది. 24 గంటలు అదే టైంలో నిద్ర రావడం, మెలకువ ఉండడం అలా ఉంటుంది. మనకు ఎక్కువ సెల్ ఫోన్లు, టీవీలు అవి చూసామనుకోండి సాయంత్రం పూట, మన మెదడుకి ఏమనిపిస్తుంది, అరే ఇది ఇంకా పగలే, రాత్రి కాలేదు అనుకుని ఏమంటుంది, నిద్ర తర్వాత చూసుకుందాంలే అనుకుంటుంది. అందుకనే మన నిద్ర చెడిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది గమనించరు, మళ్ళీ అదే చేస్తారు, మళ్ళీ అది నిద్రపోతుంది. కొందరు ఏమంటారంటే టీవీ చూస్తూ చూస్తూ నాకు నిద్ర వస్తుంది అంటారు. 4 గంటలు చూస్తారు, ఎప్పుడో ఒకప్పుడు జారుకుంటారు. అలా చూసే కొద్దీ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అది తప్పు, చేయకండి. చేస్తే ఎప్పటికీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది వస్తారు నా దగ్గరకు, ఫస్ట్లో నిద్ర వస్తుంది, బాగా దాన్ని కష్టపడి దెబ్బలాడి నిద్రతో దాన్ని పక్కన పెట్టేసి ఏదో చేస్తుంటారు, సెల్ ఫోన్లో, టీవీలో. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకు అవి చేయకపోయినా నిద్ర రాదు. అప్పుడు అడ్వైజ్ ఇట్టే వినరు, కానీ తర్వాత నిద్ర కావాలంటే రాదు. ఈ పరిస్థితిని ఎవరు తెచ్చుకోకూడదు. కాబట్టి అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా అదే టైంకి పడుకోవడం, అదే టైంకి లేవడం, సాయంత్రం పూట లైట్, బ్యాక్ లైటింగ్ ఉండేది ఇది చూడకుండా ఉండడం, ఇవి చాలా ముఖ్యం. ఇవి చేస్తే మంచి నిద్ర వస్తుంది. ఆ జబ్బులన్నీ మనం పోస్ట్పోన్ చేయొచ్చు.